ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం, బయటకు దూకిన యువతి తీవ్ర గాయాలు, పగిలిన తల, విరిగిన మణికట్టు, నిందితుడి కోసం గాలింపు. సో ఏం జరిగింది అన్నది అయితే కనుక చూస్తే, ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన 23 ఏళ్ల మహిళ మేడ్చల్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్ కు తన మొబైల్ డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేర్ చేయించుకుని సుమారు రాత్రి 7:30కు ప్లాట్ఫామ్ నెంబర్ 10లో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. అది మహిళల బోగి. అప్పుడు ఆ బోగిలో సదరు యువతితో పాటు మరో 2 మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్లో ఆ 2 దిగిపోయారు. తర్వాత యువతి మాత్రమే బోగిలో ఉంది. అప్పుడే ఓ యువకుడు బోగిలోకి ఎక్కాడు. యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించగా భయంతో ఆమె రైల్లో నుంచి గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ 1/2 కిలోమీటర్ దూరంలో బయటకు దూకింది. కంకర్రాళ్లపై పడటంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి మణికట్టు విరిగిపోయింది. ముఖం గదవ, శరీరం నుంచి రక్తం పోతుండడంతో అటువైపు వెళ్తున్న బాటసారులు గమనించి పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. అక్కడి నుంచి గాంధీ దవాఖానాకు తరలించారు. కాగా గాంధీ దవాఖానాలో ట్రీట్మెంట్ పొందుతున్న బాధిత యువతి సోమవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రెసిడెంట్ డాక్టర్ శిల్పారెడ్డి పరామర్శించారు. ఆ అమ్మాయిని, ఆ యువతిని అయితే కనుక శిల్పారెడ్డి పరామర్శించారు అని చెప్తున్నారు. ఇక ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి ఎంఎంటీఎస్ రైల్లో జరిగిన ఘటనే ఒక ఉదాహరణ అని చెప్పేసి అన్నారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా బాధితురాల్ని పరామర్శించారు అని చెప్పేసి చెప్పారు. ఇక రాష్ట్రంలో షీటీ పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. మనకు కావాల్సింది అందాల పోటీలు కాదని, మహిళలకు భద్రత అని ఈ నేపథ్యంలో అయితే కనుక వీళ్ళు చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే బాధితురాల్ని సమీపంలోనే ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఇక్కడ ఎస్పీ చందన దీప్తి గారు అయితే కనుక ఒక స్టేట్మెంట్ అయితే కనుక చెప్పారు. ఈమె గవర్నమెంట్ రైల్వే పోలీసు GRP కి సంబంధించిన వ్యక్తి. గాంధీ హాస్పిటల్ వెళ్ళి బాధిత యువతిని పరామర్శించాను. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. 2 బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నాం. స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించాం. త్వరలోనే పట్టుకుంటాం. నిందితుడి వయసు 25 ఏళ్ళు ఉండొచ్చు. చెక్స్ షార్ట్ వేసుకొని ఉన్నాడని బాధితురాలు పోలీసుల దృష్టికి తెచ్చింది. యువతికి ప్రాణాపాయం లేదని చెప్పేసి ఎస్పీ చందన దీప్తి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఎంఎంటీఎస్ రైల్లో కూడా అత్యాచారానికి యత్నించారు అంటే కనుక ఎంత దుర్మార్గుడు అయితే కనుక ఇట్లాంటి పనులు చేస్తారు. ఇక మనం చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ ఏ మాత్రమే కానీ ఆడపిల్లలకి, మహిళలకి భద్రత విషయంలో అయితే కనుక అంటే చట్టాలు తీసుకొస్తున్నారు. షీ టీమ్స్ ఉన్నాయి, ఇంకొక రాష్ట్రంలో దిశ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా శక్తి యాప్, ఇన్ని ఉన్నప్పటికీ కూడా మహిళలకైతే కనుక రక్షణ లేదు. మహిళలకి ఎప్పుడు రక్షణ వస్తుంది? అది ప్రభుత్వం చెప్పాలా? ఎవరు చెప్పాలి? ఒక వ్యక్తి ఒక అమ్మాయిని వేధించి బలవంతంగా అత్యాచారం చేశాడంటే వాడికి కఠిన శిక్ష పడితే ఆ శిక్ష ఎలా ఉండాలంటే, ఇంకొకరు అమ్మాయి జోలికి వెళ్ళాలన్నా కూడా భయపడే విధంగా ఉండాలి. అలాంటివి వస్తే కానీ ఇంక ఇవి ఆగేటట్టు లేదు. మరి ఏం చేయాలి? అమ్మాయిలు బలైపోవాలా? వీళ్ళ కోసము బలైపోలేరు కదా. మరి అలాంటి వాటిని తీసుకురండి. అప్పుడైనా కొంతమంది అంటే భయం కలిగి అమ్మాయిల జోలికి వెళ్ళకోకుండా సత్ప్రవర్తనతో ఉంటారేమో. పోనీ 7:30 సమయం ప్రాంతంలో, 7:30 అంటే అంత పెద్ద టైం ఏం కూడా కాదు, ఏదో మిడ్ నైట్ కూడా కాదు. ఆ టైంలోనే అలా చేశారు అంటే ఇంకా నైట్ షిఫ్ట్లు ఉంటాయి అమ్మాయిలకి, ఉద్యోగాలు చేసే వాళ్ళకి. ఇంకా లేకపోతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటాయి, వాళ్ళు నైట్ 9కో 10కో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. 7:30 గంటల సమయంలోనే అలా జరిగింది అంటే కనుక ఇంకా రాత్రి వెళ్ళే వాళ్ళకి అసలు పగలే సెక్యూరిటీ లేదు, ఇంకా రాత్రి గురించి మాట్లాడడం ఎందుకు? మరి దీనిపైన అంటే పోలీసులు వాళ్ళ పనులు వాళ్ళు అంటే నిందితుల్ని పట్టుకునే దాంట్లో ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఇన్ని జరుగుతున్నాయి ఆడపిల్లల మీద, ఏదో ఒకటి ఇవన్నీ వెలుగులోకి వస్తున్నవే, వెలుగులోకి రానివి ఎన్నున్నాయో అంటే పోలీసులకు చెప్తే పరువు పోతుంది అని చెప్పడము, అలా దాచిపెట్టినవి ఎన్నున్నాయో మనకు తెలీదు. ఇక ఎప్పుడు మహిళలకి భద్రత? గర్భంలో ఉన్నప్పటి నుంచి అంటే ఆమె చివరి క్షణం వరకు భయపడుతూనే బతకాలా? ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడపిల్ల లేదా పెద్దవాళ్ళైనా సరే, మహిళలైనా సరే బయటకు వెళ్తే ఇంటికి వచ్చే వాళ్ళ వరకు భయపడాలా? ఎప్పుడు దీనికి అంతు? మరి ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఇలాంటి వాళ్ళు అదుపు అవుతారో తెలియదు. పోనీ అవగాహన కార్యక్రమాలు పెట్టి లేదా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి, వాళ్ళనే కాదు జనరల్గా అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ఈ
షీ టీమ్స్ అన్నారు. ఇలా షీ టీమ్స్తో పాటు అసలు ఇలా చేసే వాళ్ళకి కఠిన చర్యలు, వాళ్ళపైన కఠిన శిక్షలు విధిస్తే కనుక ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఇంకొకరు భయపడాలి. అలా చేసి చూడండి, ఎందుకు దారిలోకి రారు? ఏది ఏమైనా కూడా ఏది జరిగినా అందరూ బాగానే ఉన్నారు. ఎవరైతే కనుక ఆ ఘటనకు గురవుతున్నారో ఆ మహిళలు, అమ్మాయిలు, బాలికలు, వృద్ధులు వాళ్ళ జీవితం పాడైపోతుంది. ఉండే వాళ్ళందరూ హ్యాపీగా బాగానే ఉంటున్నారు. 6 ఏళ్ల తర్వాత కార్పొరేషన్లు యాక్టివ్. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లలో సందడి. మిగతా కార్పొరేషన్లలోనూ మహిళలకు, యువతకు పథకాలు. గతంలో ఎలాంటి స్కీమ్లు లేక ఆఫీసుల్లో స్తబ్దత. ఖాళీగా కూర్చొని వెళ్ళిన అధికారులు, ఉద్యోగులు. సో మొత్తానికి 6 ఏళ్ల తర్వాత అయితే కనుక కార్పొరేషన్లో యాక్టివ్ అయ్యాయని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ కార్పొరేషన్లలో సందడి నెలకొంది అని చెప్పేసి ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. ఇన్ని రోజులు అధికారులు అయితే కనుక ఉద్యోగులు వచ్చి కూర్చొని ఖాళీగానే ఉండేసి వెళ్ళిపోయే వాళ్ళంట, ఎవరు లేకపోవడం, అంటే ఎవరు వచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల. ఇప్పుడు ఈ స్కీమ్స్ ఏవైతే పెట్టారో దీని ద్వారా, రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా ఆ కార్పొరేషన్లలో అయితే సందడి నెలకొంది. వాళ్ళ అధికారులకి, ఉద్యోగులకి కూడా ఖాళీగా కూర్చునే పని లేకోకుండా వాళ్ళు ఎందుకైతే నియమించబడ్డారో ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ వార్త అయితే కనుక కనిపిస్తుంది మనకి. ఇక పోలీసుల పనితీరుపై ఫీడ్బ్యాక్. సిటిజన్ QR కోడ్ ద్వారా సమాచార సేకరణ. ప్రతి పోలీస్ స్టేషన్లో 5 QR కోడ్ స్టిక్కర్లు, ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులు. 3 నెలల్లో 8,500 మంది సిటిజన్ల నుంచి ఫీడ్బ్యాక్. 80% పాజిటివ్ రెస్పాన్స్, 20% నెగిటివ్. ఫీడ్బ్యాక్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు. సో పోలీసుల పనితీరుపై అయితే కనుక సామాన్య పౌరుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. 3 నెలల్లో 8,500 మంది నుంచి పౌరుల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే 80% అయితే కనుక పాజిటివ్ రెస్పాన్సే వచ్చిందంటే 20% ఈ పోలీసుల పనితీరు పైన నెగిటివ్గా ఫీడ్బ్యాక్ వచ్చింది అని చెప్పేశారు. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా అయితే కనుక చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నారు.